హోలీ రోజు ఈ కలియుగ అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం జరిగింది. మీకు చైతన్య మహాప్రభు తెలుసా? తెలియదు కదా. చైతన్య మహాప్రభు మీకు తెలుసా అమ్మ? రాముడు, కృష్ణుడు వీళ్ళైతే తెలుసు. చైతన్య మహాప్రభు తెలియదు కదా. మీకు తెలుసా మాతాజీ? మీరంటే చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి చైతన్య మహాప్రభు గురించి తెలుసు. కొంచెమో గొప్ప తెలుసు, మొత్తం తెలియదు. మీకు మాతాజీ మీకు తెలుసు, మీకు తెలుసు, మీకు తెలుసు. మీకు తెలుసు అమ్మ చైతన్య మహాప్రభు అంటే? తెలియదు. చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే, సాక్షాత్ కృష్ణుడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సంకటం కలుగుతుందో ఈయన అప్పుడప్పుడు అవతారం తీసుకుంటాను అని చెప్పాడు. ఆ విధంగా భగవంతుడు చాలాసార్లు అవతారాలు తీసుకుంటారు. యుగ అవతారంగా, మన్వంతర అవతారాలుగా, శక్తావేశ అవతారాలుగా, గుణావతారాలుగా, తర్వాత ఏమంటారు కల్పావతారాలుగా, అంశావతారాలుగా తను చాలా రకాలుగా అవతారాలు తీసుకుంటూ ఉంటారు. అందుకోసంగానే మనం రామ, కృష్ణ, వరాహ, నరసింహ, మత్స్య ఇవన్నీ అవతారాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత శ్రీమద్ భాగవతం చదివేటప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంట, శక్తావేశ అవతారాలు కూడా ఉంటాయి. నారదుల వారు, పృథు మహారాజు, తర్వాత సనక సనందన సనత్ కుమారులు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శక్తావేశ అవతారాలు. అంటే శక్తిని ఆవేశింపచేసి ఆయన యొక్క శక్తిని వాళ్ళకి ఇచ్చి ఆ భగవంతుడు చేసేటటువంటి కార్యాలను చేయిస్తారనమాట. అందుకే శక్తావేశ అవతారము అనేసి అంటారు. తర్వాత గుణావతారాలు. గుణావతారాలు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ గుణాలకి ఆధిపత్యాన్ని స్వీకరిస్తారు. వాళ్ళ గుణంలో ఉండరు. శివుడు రజోగుణంలో ఉండడు, రజోగుణ తమో గుణంలో ఉండడు. తమో గుణానికి రాజు రాజు అంతేకాని తను తమో గుణంలో ఉండేటటువంటి వాడు కాదు. విష్ణు కూడా సత్వగుణానికి రాజు, అలానే తను సత్వగుణంలో ఉండడు. ఈ సత్వగుణానికి కూడా ఇంకా ఉత్తమమైనది శుద్ధ సత్వం, అది నిర్గుణం. అంటే దాంట్లో ఏ గుణం ఉండదన్నమాట. అక్కడ ఏమి టెంపరేచరు ఏమి ఫిక్స్డ్ లేదు. ఏసీ రూమ్కి వెళ్తే ఏసీ మన మీద తెలుస్తుంది, అరే మనం ఏసీ రూమ్కి వచ్చాము. ఏమంటారు హీటర్ రూమ్కి వెళ్తే హీటర్ రూమ్లో మనం ఉన్నామని మనకు తెలుస్తుంది. అలానే సత్వ రజస్తమో గుణాలు ఈ భౌతిక లోకంలో ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం మన పైన పడుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి ఇక్కడ పుట్టాము అంటే ఈ 3 రకాల వాతావరణాల్లో మనం ఉంటాం. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 రకాల వాతావరణాలు మన మీద పనిచేస్తాయి. ఆ 3 టెంపరేచర్లోనే మనం ఉన్నాం. అప్పుడప్పుడు సత్వగుణంలో ఉంటాము, అందుకే గుడికి వెళ్తాము, పూజలు చేస్తాము, జపం చేస్తాం. అప్పుడప్పుడు రజోగుణంలో ఉంటాము, కోపం వస్తుంది, చాలా ఫాస్ట్గా అన్ని పనులన్నీ చేసేస్తాము. అవసరం ఉన్నాయి, అవసరం లేనివి, ఇప్పుడు కావాల్సినవి, ఎప్పుడో కావాల్సినవి, ఎప్పుడో కోరుకున్నాయి అన్నీ చేసేస్తాం. తమో గుణం, ఇంకేమి చేయాలనిపించదు. చాలా నా జీవితంలో చాలా చేసేసాడు, పడుకుంటాను అంతే, తినకూడని తినేసేస్తాం. అలాంటిది అనమాట. ఈ 3 రకాల టెంపరేచర్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి, అవునా కదా. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా చూసుకోవచ్చు, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనము చూసుకోవచ్చు. పొద్దున సత్వగుణంలో ఉంటాం, పొద్దున్న లేసి భగవంతుని దీపారాధన చేసి భగవంతుడి యొక్క నామజపం చేస్తాం. మధ్యాహ్నం రజగుణంలో ఉంటాం, ఫాస్ట్గా పనిచేయాలి. ఈరోజు టార్గెట్ ఏమేం పనులు అనుకున్నానో అవన్నీ ముగించేయాలి అంతే. ఎంత బాగా శక్తిని పుంజుకొని మనము అంటే ఈ పని ఇప్పుడు చేస్తే తర్వాత ఇంకోటి అవుతుంది, అలా దాని మీద మనకి ఫోకస్. రజోగుణంలో ఉంటాం, నైట్ పడుకునేటప్పుడు తమో గుణంలో అంటే దునియా అంతా ఎక్కడన్నా పోని, ఇప్పుడైతే పడుకుంటే అయిపోతుంది బాగా తినేసి. అలా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఆ విధంగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ 3 రకాల గుణాల్లో మనం ఉంటాం. ఈ 3 రకాల గుణాలు మన మీద పనిచేస్తాయి. మరి వాటికి ఏం అవసరం మన మీద పనిచేస్తున్నాయి? ఎందుకంటే మనకు పని లేదు కాబట్టి, మన పనిని మనం మర్చిపోయాం కాబట్టి అవి మన మీద పనిచేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక పని ఉంది, మీరు వచ్చి ఒక పని చెప్పి, మీరు వచ్చి ఒక పని చెప్పి, మీరు వచ్చి ఒక పని చెప్పారనుకోండి, నేను చేస్తానా? సారీ, నేను ఆల్రెడీ చేయాల్సిన పనులు ఉన్నాయి, నేను నా పని నేను చేసుకుంటాను. సో మీరు నాకు చెప్పేవాళ్ళు మీరు చేసుకోండి, లేకపోతే తర్వాత చేస్తాను, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పండి, లేకపోతే దీన్ని క్యాన్సిల్ చేసుకోండి, సంథింగ్ ఏదో ఒకటి చెప్తాం. మరి అంటే నా పని నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేశాను, ఇప్పుడు మీ 3 పనులు రిజెక్ట్ చేస్తాను, చేయనండి. మరి మనం ఈ 3 రకాల పనులను ఎందుకు తీసుకుంటున్నామంటే మన పనిని మనం మర్చిపోయినాం కాబట్టి. నా పని ఏందో మర్చిపోయినా, ఖాళీగా ఉంది దిమాకు, ఖాళీ దిమాక్ శైతాన్ దిమాక్ అంటారు. అందుకే అంటే
దయ్యాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో ఖాళీగా ఉన్న బ్రెయిన్ అలా పనిచేస్తుంది అనమాట. ఆ విధంగా మనం మనం చేయాల్సిన పనిని మనం మర్చిపోయాం కాబట్టి ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఏ పని వచ్చి ఇస్తే ఆ పనిని నెత్తి మీద వేసుకొని చేస్తున్నాం అనమాట. మరి మనం చేయాల్సిన పని ఏంటి మనం మర్చిపోయాము అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం మర్చిపోయాం. మళ్ళీ ఇక్కడికి వచ్చింది మాతాజీ, భగవంతుడి యొక్క భక్తి చేయమంటది, మరి తిండి ఎట్లా వస్తుంది, డబ్బులు ఎట్లా వస్తాయి, బట్టలు ఎట్లా వస్తాయి, ఏం సంగతి, ఎక్కడ పోయినా ఫిట్టింగ్ ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే మనం చేయాల్సిన కార్యం అది ఒక్కటే. భగవంతుడు ఏమంటున్నాడు, మీ యొక్క కార్యాన్ని మీరు చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్తున్నాడు. ఆయన మాటని నమ్మి మనం చేసినప్పుడు అనుభూతి పొందుతాం. ఒకవేళ కాదు, అందరికీ అలాంటి డౌట్ వస్తుంది, రాదని కాదు, నాకు కూడా ఉంటుంది ఆ డౌట్. కాకపోతే మనకు ఆ డౌట్ పెట్టుకున్నా కానీ మనం ఇక్కడ సాధించేది ఏం లేదండి, ఏమి పీకలేదు, ఏమి కూడా మనం చేయలేం. మన స్వతహాగా ఏమైనా చేయగలుగుతాం. మా మాతజీ ధాన్యం వేసేసారు, పొలంలో కూర్చున్నారు. భగవంతుడు పెంచితేనే ఆ ధాన్యం పెరుగుతుంది, మీ చేతికి పంట వస్తుంది. అవునా కదా? మీరు కూడా అంతే, ప్రాజెక్ట్ వచ్చింది, అది సక్సెస్ అవ్వాలి అంటే ఆయన శాంక్షన్ చేయాలి. మీరు ఫుల్ కష్టపడుతున్నారు మీ ప్రాజెక్ట్కి, మీరు ఎంత కావాలో అంత చేస్తున్నారు, కానీ సాటిస్ఫై అవ్వాల్సింది ఆ ప్రాజెక్ట్ ఓనర్. అది ఎవరిస్తారు? కృష్ణనే ఇవ్వాలి. ఎట్లయితే ధాన్యం పండాలంటే ఆయనే ఇవ్వాలి. ఇంట్లో కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ఇంట్లో ఎవరు మెచ్చుకోరు, ఎప్పటికీ మెచ్చుకోరు, కంగారు పడకండి, ఎప్పటికీ మెచ్చుకోరు. కానీ మన ప్రయత్నాన్ని మాత్రం మనం చేయాలి, మన పని చేయాలి కదా. ఈరోజు వండిన వంట వాడికి నచ్చలేదు, నేను రేపటి నుంచి వంట చేయను అంటే బాగుంటుందా? ఈ సంవత్సరం అసలు లాభమే రాలేదు, పంట మంచిగానే పండలేదు, నేను వచ్చే సంవత్సరం నుంచి వేయనంటే అయిపోతుందా? ఈసారి పాపం తనకి మంచి పేరు రాలేదు, ఆఫీసే బంద్ చేస్తానంటే అయిపోతుంది. అవదు కదా మా దృష్టి, చేయాలి. అందుకే మన పని మనం చేయాలి. మార్క్స్ సరిగ్గా రాకుండా చదువుకోవాలి, నీకు వస్తాయి చెప్తున్నా, రాకుండా అని చదువుకోవాలంటే ఎవరి కార్యం వాళ్ళు చేయాలి. ఎవరి కార్యాల వల్ల మనకు తెలుసు, మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. కాకపోతే మన యొక్క నిజమైన ధర్మం మనం మర్చిపోయాం కాబట్టి ఈ తమో రజోగుణం ఇవైతే ఉన్నాయో అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నమాట. అలా కాకుండా మీరు ఇవన్నీ పనులు చేసుకుంటూ భగవంతుడి యొక్క నామజపం చేయండి. ఇలాంటి తాపాలు మన మీద అవి ఎఫెక్ట్ చూపించదు అనమాట. అలా మనం వాటికి ఏమి విచలితం అవ్వము. దాంతో అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి రాకుండా ఉంటాయని చెప్పను, వస్తాయి, పోతుంది, పెనుగాలి వస్తుంది, పోతుంది, అది మనం ఏమీ చేయలేదన్నమాట. అలా భగవంతుడి యొక్క రక్షణ ఆ విధంగా ఉంటుంది. మరి ఇదంతా బాగుంది, వింటున్నాం, కానీ మనకి చూడాలి కదా మనం. ఎందుకంటే కలియుగ జీవులం, ఏదైనా విట్నెస్ వింటేనో చూస్తేనో మనం నమ్ముతాం. అందుకే భగవద్గీత, శ్రీమద్ భాగవతాలు మనకి ఇచ్చారనమాట భగవంతుడు. ఎందుకు? అవి చదవాలి, వాటి గురించి వింటే అప్పుడు మనకి నమ్మకం కలుగుతుంది. అంతే కదా మాత. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, చాలా బాగుంది, వెళ్ళు, లేకపోతే నువ్వు మిస్ అయిపోతావని చెప్తాను. అప్పుడు ఏంటి, నేను చెప్పింది వినే మీరు సినిమాకి వెళ్తాను, అవునా? సో అలానే భగవంతుడి యొక్క కృప కూడా అంతే. భగవంతుడి యొక్క కృపను పొందాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన గురించి వినకపోతే మనకేం తెలియదు. ఎందుకు? మనం ఆల్రెడీ 3 టెంపరేచర్స్లో ఉన్నాం, ఫుల్ హైలో ఉంది టెంపరేచర్. మందు వేసుకోవాలి, ఆ మందు ఇచ్చేవాడు డాక్టర్ ఉండాలి, ఆ డాక్టరే ఆచార్యులు. ఆ మందే శ్రీమద్ భాగవతము, భగవద్గీత. శ్రీమద్ భాగవతం, భగవద్గీత అనే మందులు వేసుకుంటే అప్పుడు మనకి ఈ భవరోగం తగ్గుతుంది. ఈ రజోతమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ప్రభావాన్ని చూపించు. ఇక్కడే ఉంటాం, కాకపోతే వాటి యొక్క ఎఫెక్ట్ మన మీద ఉండదు అనమాట. మరి భగవంతుడు ఎందుకు అవతరిస్తూ ఉన్నాడు? ఆయన వైకుంఠంలో ఉండి ఏ పనైనా చేయొచ్చు. దుష్టులని శిక్షించడానికే వస్తాను ప్రతిసారి అని చెప్తున్నాడు. ఆయన ఇక్కడి నుంచి ఏదైనా పని చేయొచ్చు కదా. హార్ట్ అటాక్ తెప్పిస్తే చాలా చచ్చిపోతాడు హిరణ్యకశిపుడు. స్వయంగా నరసింహస్వామి అవతారం తీసుకొని రావాలా? అది కూడా సగం మానవుడు, సగం నరసింహస్వామి రూపం. ఏం అవసరం? కొత్త డిజైన్ చేయాల్సింది, అవునా కదా? జస్ట్ ఊరికే హిరణ్యకశిపుకి హార్ట్ అటాక్ వస్తే సరిపోదా? సడన్ డెత్ అంటే హార్ట్ అటాక్తోనే కదా. సో అందుకని హార్ట్ అటాక్ వస్తే సరిపోతుంది కదా, చిటికేస్తే అయిపోతుంది. కానీ ఎందుకు వస్తున్నాడు భగవంతుడు? ఎందుకు వస్తున్నాడు అంటే, నేనున్నాను మీకు అండగా, మిమ్మల్ని రక్షించడానికి నేనున్నాను అని చూపించుకోవడానికి, తను నిరూపించడం కోసం వస్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఏమడుగుతానంటే, సిల్లీ క్వశ్చన్ ఉంటుంది, కానీ ఇప్పటిదాకా అంటే మా ప్రభు నేను అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్తాడు. కృష్ణుని నువ్వు ప్రశ్నించొద్దు అని చెప్తారు. ఇప్పుడు
ఇప్పుడు ఎవరి బాధ వాళ్ళకి చాలా పెద్దది కదా. అయితే హింసలు చాలా అయిపోతుంటాయి. నేను ఒక ప్రోమో వీడియో చూసాను. ఏంటంటే అది ఏంటండి, కేరళ ఫైల్స్. అదొక ప్రోమో వీడియో చూసాం. అది చూసిన తర్వాత నాకు ఒక 2 రోజులు మొత్తం స్పాయిల్, బ్రెయిన్ పని చేయట్లేదు 2 రోజులు. మొన్న నిన్న లిటరలీ అసలు ఏమీ ఆలోచన రావట్లేదు. అసలు ఇంత హింస అవుతోంది కదా. అయితే నేను మా ప్రభుని అడిగాను, అంత హింస పనిష్మెంట్ ఇస్తున్నాడు, వేరే పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా, అంత హింసని ఎందుకు కృష్ణుడు ఇచ్చాడని. నువ్వు కృష్ణుడిని ప్రశ్నించాల్సిన అవసరం నీకు లేదు, ప్రశ్నించే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన ఏదైనా చేస్తారు. మరి ఆయన ఎందుకు అదే పనిష్మెంట్ ఇస్తున్నాడు, వేరే తీయొచ్చు కదా. నేను ఎన్నిసార్లు ఎంతమందిని కూడా అడుగుతాను, మా ప్రభుని కూడా అడుగుతాను, నీకు ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే మనం చేసేటటువంటి కర్మల వల్ల మనము పనిష్మెంట్ పొందుతున్నాం. మరి భగవంతుడు ఏమంటున్నాడు, నేను స్వయంగా వస్తాను అంటున్నాడు. ప్రూఫ్ కూడా ఉంది. ద్రౌపది తను నిండు సభలో ఉంది, ఏకవస్త్రంతో ఉంది. అక్కడ 5 బలశాలులైన భర్తలు ఉన్నారు. అసలు మొత్తం విశ్వంలో వాళ్ళకంటే మించినటువంటి బలం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. గాంధీవధారి అర్జున, గదాధరి భీమ, అసలు భీముడి కంటే ఇంకెవరేమైనా బలవంతులు ఉన్నారా? యుధిష్ఠరుడు ధర్మ పరాయణుడు, ఆయన కంటే మించిన నీతివంతున వాడే లేడు. నకుల సహదేవులు, ఇంతమంది ఉన్నారు ఆ సభలో. భార్య నీడ్చుకొని వచ్చాడు, భార్య మానం తీస్తున్నారు, అయినా కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి భగవంతుడు ఏమైనా ఊరుకున్నాడా? భగవంతుడు వస్త్ర రూపంలో వచ్చాడు. అంటే భగవంతుడు నేనున్నాను మిమ్మల్ని కాపాడడానికి అని తన సాక్ష్యాలుగా తర్వాత ఇన్నిసార్లు వస్తున్నాడు. ప్రహ్లాదుడు అసుర కులంలోనే పుట్టాడు. ఎన్ని కష్టాలు పడుతున్నాడు ప్రహ్లాదుడు, అవునా కదా. ఎన్నిసార్లు చంపడానికి సొంత తండ్రి, బయట వాళ్ళు ప్లాన్ చేసి వాడిని ఏదో చేద్దామన్నారంటే పోనీ అనుకోవచ్చు, కన్న తండ్రి చంపాలనుకుంటున్నాడండి, అవునా. ఇంతకంటే ఘోరమైన పాపం ఏదైనా ఉందా? స్వామి ఏమైనా వదిలిపెట్టాడా? వచ్చాడు కదా. అందుకే మన ధర్మాన్ని మర్చిపోయాం, మన పనిని మర్చిపోయాం. మనం ఏం చేస్తున్నాము, మన పనిని మర్చిపోయి వేరే పనులన్నీ తల మీద వేసుకున్నాం. అన్ని పనులు తల మీద వేసుకొని ఇప్పుడు ఏమంటున్నాం, నేను అంటున్నాను ఇట్లా చేసేది లేకుండే కృష్ణుడు. నాకు వచ్చిన ఆన్సర్ అదే. నేను ఎంతమందిని ఎవరిని అడిగినా కానీ నువ్వు కృష్ణుడి మీద డిపెండ్ అవ్వు. ద్రౌపది అవ్వలేదా? ద్రౌపదికి ఉన్నటువంటి శక్తి తక్కువైందా? నాకు ఇప్పుడు అన్ని ప్రొటెక్షన్లు ఉన్నాయి, అంతా బాగున్నాయి, ఇప్పుడు నేను ఇప్పుడు కృష్ణుడు ఎందుకు తలవాలి, చచ్చేటప్పుడు కదా కృష్ణుడు తలవాల్సి. అలానే అనుకుంటాం కదా. ద్రౌపదికి లేనిది ఏమీ లేదే, కానీ తనేమి కృష్ణుడిని వదిలిపెట్టలేదు. కృష్ణుడిని తలిచింది. లాస్ట్కి ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చి కాపాడాడు. నాకు ఎటువైపు వెళ్ళినా ప్రభు చేయని కాదు, నేను మహారాజులను అడిగిన, ఈవెన్ భాగవతం చదివిన దాంట్లో సమాధానం ఏం లభిస్తుంది అంటే ఇదొకటే, కృష్ణుడి మీద ఆధారపడి ఉండడం, కృష్ణుడి యొక్క నామ జపం చేయడం. ఎందుకు చేయాలి? అరే నేను ఇప్పుడు అమ్మని, భార్యని, కోడల్ని, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తకి ఏం కావాలో అది చెయ్యాలి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఏం కావాలో అది చేయాలి, ఇంటికి ఏది కావాలో అది చెయ్యాలి. ఇన్ని పనులు ఆల్రెడీ తల మీద ఉన్నాయి, ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు అది అంతా వదిలిపెట్టి భక్తి చేయాలంటే ఎక్స్ట్రా పని కదా. ఎక్స్ట్రా పని చేయాలంటే ఎంత కష్టం. అయితే అప్పుడు మహారాజ్ అన్నారనమాట, ఇవన్నీ ఎక్స్ట్రా పనులు నువ్వు నెత్తి మీద వేసుకున్నావు, నువ్వు ఒకటి ఇది మెయిన్ కోర్స్ చేసుకో, ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి అని. అదే మన పనిని మనం మర్చిపోయాం. అందుకే మనం ఇంత బాధల్లో కూరుకొని ఉన్నాం. అదేంటండి మళ్ళీ అలా అంటారేంటి? బాధలు రాలేదా? సాక్షాత్ కృష్ణుడే ఉన్నాడు పాండవుల పక్కకి. పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు. ఎందుకు పడుతున్నారు? అయినా కానీ కృష్ణుడు పక్కకి ఉండి రక్షిస్తున్నాడు కదా. వాళ్ళకి ఎప్పుడు కూడా తనేమి ఆదుకోని పరిస్థితులు లేవు. మనం చూడడానికి వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు? మేము చాలా అదృష్టవంతులం, మాకు ఇంతకంటే ఇంకెక్కువ కష్టాలు ఇవ్వు స్వామి, మాకు పర్వాలేదు, మీరు మాతో ఉంటారు కాబట్టి మాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా మేము హ్యాపీ అంటున్నారు. అంటే వాళ్ళు ఏమి బాధగా ఫీల్ అవ్వట్లేదండి.
ఎందుకంటే ఆనంద నిధి ఆయనే వాళ్ళ పక్కకు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా మేము బాధగా ఉన్నామని వాళ్ళు అనుకోవట్లేదు అనమాట. అది భేదం. అంటే మనకు ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని మనం ఏం చేస్తున్నామంటే కృష్ణుడు కాకుండా కృష్ణేతరాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. కృష్ణుడు కాని పరిస్థితుల్లో పదార్థాల్లో మన ఆనందాన్ని వెతుక్కొని ఏమనుకుంటున్నాము, నాకు ఇది నచ్చింది కాబట్టి సో కృష్ణ నాకు ఇదే ఇయ్యాలి, అందుకోసం కానీ నువ్వు ఎందుకు అలా చేసావు అనే ప్రశ్న నాకు వచ్చింది. కానీ నేను ఎంతమందిని ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినటువంటి అధ్యాయాలు చదివినా, ఏం చదివినా ఆన్సర్ ఇదే వస్తుంది. ఎందుకంటే నీ పని నువ్వు వదిలేసావు కాబట్టి నీకు ఈ ప్రశ్న వచ్చింది. నువ్వు అమ్మా నాన్న మీద డిపెండ్ అయిపోయి ఉంటే అమ్మా నాన్న నీకు ఏది కావాలో అది చేస్తారు. ప్రాబ్లమ్స్ వస్తాయి, రావని కాదు. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసుకున్నాం కదా, అవన్నీ మనం అనుభవించాలి, లేకపోతే కష్టం. ఎందుకు అనుభవించాలి? వాటిని అన్నింటిని కూడా భగవంతుడు క్షమించేయచ్చు కదా, క్షమించేస్తాడు, చాలా క్షమించేస్తాడు. కానీ కొంచెమన్నా మనం పనిష్మెంట్ తీసుకోవాలి, లేకపోతే మనకు బుద్ధి రాదు. అవునా కదా? ఇప్పుడు పిల్లోడు తప్పు పని చేశాడు, వాడికి మనం పనిష్మెంట్ ఇచ్చాం. అలా కాదు మనం మళ్ళీ మళ్ళీ క్షమించామనుకోండి, అప్పుడు తను ఏం చేస్తాడు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాడు. తను నేను చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడే ఆ తప్పు చేయడం మానేస్తాడు. మరి మనం కూడా మనం చేసేటటువంటి తప్పులని మనం తెలుసుకుని, అయ్యో స్వామి చాలు, ఇంకా నేను నాతో అవ్వదు ఇంకా ఇక్కడ ఉండడం. ఏంటంట ఈ ఏమంటారు, ఈ రజో తమో సత్వ గుణాల్లో పడి ఉండడం నాతో అవ్వదు. మనం ఏం చేసాము, కృష్ణుడి దగ్గర ఉండేవాళ్ళం, ఆయనతో అడ్జస్ట్ అవ్వలేక ఇక్కడికి వచ్చేసాం. ఎందుకు వచ్చామని అడగకండి, వచ్చేసాం. ఎలా వెళ్తామని అడగండి, చెప్తాను. నేను ఎందుకు వచ్చామంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కారణం ఉంటుంది, నాకు తెలియదు. అలా సో ఇప్పుడు మనము అక్కడ కృష్ణుడి దగ్గరనే మొత్తం సంతోషం ఉంది. ఆ సంతోషంలోనే మనము మొత్తం ఆయన ఎప్పుడూ ఎంజాయ్ చేయాలా అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాము, ఎంజాయ్ చేద్దామని. నిజంగా ఎంజాయ్ చేస్తున్నామా అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలి, స్వామి నిన్ను ఎదిరించి మేము ఇక్కడికి వచ్చినా కూడా నిజంగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే నీకు సేవ చేస్తానో అప్పుడు నాకు నిజమైన ఎంజాయ్ వస్తుంది అని చెప్పేసి. నిజం చెప్పండి, మీరు వేరే పనులు చేసినప్పుడు సంతోషంగా ఉంటారా? గుడికి వెళ్ళి భగవంతుడి నామ సంకీర్తన చేసి, భగవంతుని కోసం మాల కూర్చి, భగవంతునికి అర్పించి, భగవంతుడికి సేవ చేసినప్పుడు ఆనందంగా ఉంటారా? వేరే పనుల్లో ఆనందం ఉంటుందా? కృష్ణ కార్యాల్లో ఆనందం ఉంటుందా? ఎప్పుడు ఆనందం ఉంటుందమ్మా? మీరు ఉండడానికి వచ్చారు, ఆనందంగా అనిపించింది కదా కదా మీకు ఇక్కడికి వచ్చి వింటే మంచిగా అనిపిస్తుంది కదా, భగవంతుని గురించి వింటే. మీరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అవన్నీ ఇష్టం కదా, అవునా కదా? ఎందుకు? అక్కడ ఆనందం ఉంది. ఆ ఆనందం వలన మనకి అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నామో ఆ పనిని వదిలేసి వేరే కార్యాలన్నీ వేసుకుంటున్నాం. అలా అని చెప్పేసి మీరు పనులు మానుకోమని చెప్పట్లేదు. మీరు అన్ని పనులు మీరు చెయ్యండి, కానీ చేసేటప్పుడు భగవంతుడి యొక్క నామ జపం చేసుకుంటూ చెయ్యాలి. దానితో పాటు మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా పాటించాలి. 84 లక్షల జన్మల్లో మనము తిరిగాము. ఇప్పటి వరకు ఏమేమి తినాలో ఏం తినకూడదు అన్నీ ఎంజాయ్ చేసేసాం. ఒకటే ఒక లైఫ్, ఒక్క లైఫ్కి కంట్రోల్ చేస్తాం. ఎట్లయితే శివరాత్రి రోజు మీ నాలికను మీరు కంట్రోల్ చేసి ఉపవాసం చేస్తారో, అలానే ఈ మానవ జన్మ ఏదైతే ఉందో ఈ మానవ జన్మలో కొంచెం ఉపవాసం మీరు చేశారనుకోండి, మీరు నిత్యంగా ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. అలా అని చెప్పేసి కష్టాల్లోనే ఉన్నాం, భగవంతుడు మమ్మల్ని రక్షించట్లేడు అని అనుకోవద్దు. మనం భగవంతుడి పైన ఆధారపడి ఉంటే పక్కా భగవంతుడు రక్షిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అది జరిగి ఉంటుంది. కానీ కాకపోతే మనం ఇప్పటివరకు దానిని వెనకకి తిరిగి చూసుకోలేదు. ఇది భగవంతుడి రక్షణ అని చెప్పి మనం ఇప్పటివరకు మనం అనుకోలేదు దాన్ని ఇది భగవంతుడి రక్షణ అని. ఆ విధంగా భగవంతుడు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు, భక్తులని కాపాడడం కోసం కాదు. భక్తులని కాపాడడం కోసమే వస్తానన్నాడు, కానీ నేను దుష్టులని కాపాడడం కోసం వస్తాను అనలేదు. అంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, భగవంతుని యొక్క నామ జపం చెయ్యను, నాకు నచ్చింది నేను తింటాను, నాకు నచ్చినట్టుగా తిరుగుతాను, తాగుతాను, తందనాలు ఆడతాను అంటే నేను ఆయనను వచ్చి కాపాడతానని భగవంతుడు అనలేదు. దుర్యోధన్ని కాపాడడానికి రాలేదండి, ద్రౌపదిని కాపాడడానికి వచ్చాడు. ద్రౌపదిని కాపాడి ఏం చేశాడు? ఆ కౌరవుల యొక్క ఆయుష్, వాళ్ళ యొక్క తేజం అంతా కూడా హరింపచేశాడు.
ఏ క్షణంలో అయితే వాళ్ళు ద్రౌపదిని లాక్కొచ్చారో ఆ క్షణంలోనే వాళ్ళకి మూడింది. ఎందుకంటే చెయ్యకూడని పని వాళ్ళు చేశారు. అప్పుడే అయిపోయింది వాళ్ళ పని. కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళిన తర్వాత కాదు వాళ్ళ ఆయుష్లు హరింపబడింది. ఎప్పుడైతే ద్రౌపదిని వాళ్ళు లాక్కొచ్చారో అప్పుడే అయిపోయింది. విషం పెట్టినప్పుడు లేకపోతే ఇంటికి నిప్పెట్టినప్పుడు అంతగా బాధపడలేదండి స్వామి. ద్రౌపదిని ఎప్పుడైతే లాక్కొచ్చాడో అప్పుడే అయిపోయింది. ఎందుకు? ఆడవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి, ఆవులకి, గురువులకి సరైన సత్కారం అనేది ఉండాలి. అలాంటి సత్కరించలేనటువంటి రాజే కాదు. అందుకోసంగానే మొత్తం అందరినీ కూడా సంహరింపజేశాడు. తను ఎన్ని విధాలుగా చెప్పారు? రాయబారిగా వచ్చి చెప్పాడు, విదురుడితో చెప్పించాడు, భీష్ముడితో చెప్పించాడు, ద్రోణుడితో చెప్పించాడు, ఎంత మందితో చెప్పించాడు. మీరు చేసేటటువంటి కార్యాలు సరి అయినవి కాదు అని చెప్పేసి. విన్నారా? వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ విధంగా భగవంతుడు ఎప్పటికప్పుడు అధర్మాన్ని దాన్ని నశింపచేసి ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు తన అవతారం తీసుకుంటూనే ఉంటాడు. అలానే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభుగా అవతారం తీసుకున్నాడు. ఈ చైతన్య మహాప్రభే స్వయంగా కృష్ణ. ఏ విధంగా అయితే రామ, నరసింహ, వరాహ, వామన ఇవన్నీ రూపాలు ఏ విధంగా అయితే తీసుకున్నాడో తను కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడు. మరి చైతన్య మహాప్రభు నరసింహస్వామి లాగా చాలా చేతులతో లేకపోతే ఏమంటారు అంత తీవ్రమైన తేజంతో, తేజం ఉంది చైతన్య మహాప్రభు కూడా, లేదని కాదు. కాకపోతే ఆ ఉక్రోషంతో అలాని, లేకపోతే రాముడిలాగా తను మొత్తము ఏమంటారు ఎంతో మంది రాక్షసులని సంహరించడము, అలాంటి కార్యాలు ఏమీ ఇక్కడ తిను చేయలేదు. తిను చేసినటువంటి కార్యం ఏంటంటే అసుర ప్రవృత్తిని తీసివేయడం అన్నమాట. మనం చెప్పుకున్నాం సత్యయుగంలో భూలోకంలో మానవులు ఉంటే ఎక్కడో వేరే లోకంలో లోకంలో అసురులు ఉండేవాళ్ళు. తర్వాత త్రేతాయుగానికి వస్తే లంకలో రావణుడు ఉన్నాడు, అయోధ్యలో రాముడు ఉన్నాడు. ద్వాపర యుగానికి వస్తే ఒకరి ఇంట్లో కౌరవులు, పాండవులు ఉన్నారు, కంసుడు, కృష్ణ ఉన్నారు. కానీ ఈ కలియుగానికి వస్తే ఏంటంట, ప్రతి మనిషిలో అసుర ప్రవృత్తి ఉంది, మంచి ప్రవృత్తి ఉంది. అందుకే ఎవరెవరిని సంహరిస్తాడు? అలా చూస్తూ పోతే ప్రతి ఒక్కరిని సంహరించాలి. అందుకే వాళ్ళు ఎవరిని కూడా సంహరించలేదు. ఆయన యొక్క ప్రేమని ఇచ్చి మనని భగవద్ధామానికి తీసుకెళ్లడం కోసం గాను భగవంతుడు ప్రేమావతారంలో వచ్చాడు. గౌరాంగ అని ఆయనకి ఎందుకు పేరు వచ్చింది అంటే, ఆయన బంగారు మేరు ఛాయ. బంగారం కరిగితే ఏ విధంగా అయితే రూపం ఉంటుందో, దాని రంగు ఉంటుందో, ఆ రంగుని తీసుకొని వచ్చాడు. అందుకే గౌరాంగ అని పేరు వచ్చింది. మరి ప్రేమావతారం ఎప్పుడైతే నరసింహస్వామి ఆవిర్భవించారు, నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు ప్రహ్లాదుడిని ఒళ్ళో తీసుకొని ప్రహ్లాదుని అడుగుతాడు అనమాట, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేసి. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, స్వామి మీ యొక్క ఒడిలో నేను పొందేటటువంటి ఏదైతే ఆనందం ఉంది కదా, ఆ ఆనందాన్ని నేను మాటల ద్వారా చెప్పలేను, మీరు స్వయంగా ఫీల్ అవుతేనే మీకు తెలుస్తుంది అనేసి అంటాడు అనమాట. అప్పుడు నరసింహస్వామి అంటాడు, అయ్యో ప్రహ్లాదుడు ఏదైతే తను ఫీల్ అవుతున్నాడో ఆ అనుభూతి ఉంది కదా, నేను కూడా టేస్ట్ చేయాలి, నేను రుచి చూడాలి అనేసి అనుకుంటాడు అనమాట. అందుకోసంగానే రామావతారం వచ్చింది. రామావతారం వచ్చినప్పుడు రాముడిగా తను దశరథ మహారాజు యొక్క ఒడిలో కూర్చొని ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నరసింహస్వామి ఒడిలో కూర్చొని అనుభూతి పొందాడో ఆ అనుభూతిని పొందుతాడనమాట. ఇంకా అలానే తనకి ఏముండేదంటే ఫ్రెండ్స్తో ఆడుకోవాలని చాలా కోరికగా ఉండేదన్నమాట. నాకు ఫ్రెండ్స్ ఉండాలి, నేను ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అని కోరిక ఉండేది రాముడికి. కానీ అందరు కూడా రాముడితో ఎవరు ఆడుకునే వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుడిని భగవంతుడి లాగానే చూసేవాళ్ళు. అమ్మో రాముడు శ్రీరాముడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోయి ఆయనకి పాదాభివందనాలు చేసేవాళ్ళు. కానీ ఎవరు కూడా ఆయనతో కలిసి ఆడుకునే వాళ్ళు లేరు. ఆ విధంగా రాముడు ప్రతి ఒక్కరికి కూడా స్నేహాన్ని ఇవ్వాలనుకుంటాడు. అదేంటి తను సుగ్రీవునికి కూడా స్నేహితుడు లాగానే చూస్తాడు. కానీ సుగ్రీవుడు ఏమంటాడు, స్వామి మీరు నాకు స్వామి, నేను మీకు ఎలా స్నేహితుడిని అవుతాను అని చెప్పి వెళ్ళి పాదాభివందనం చేస్తాడు. ఈవెన్ హనుమంతుడు కూడా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆలింగనం చేసుకున్నామంటే హనుమంతుడు కూడా మీరు నా స్వామి అని చెప్పేసి పాదాభివందనం చేస్తాడు. గుహుడు కూడా కనీసం గుహుడన్నా ఫ్రెండ్షిప్ చేస్తాడేమంటే గుహుడు అంటాడు, అయ్యో నా జీవితం ధన్యమైపోయింది, నీ కోసమే ఎదురు చూస్తున్నా, నువ్వు నా స్వామివి అని చెప్పి ఆయన పాదాభివందనం చేస్తాడు. పాపం రామావతారం అంతా
ఫ్రెండ్షిపే అవ్వలేదు. అప్పుడు అనిపించిందంట, అయ్యో వాత్సల్యం కోసం అని వచ్చా, వాత్సల్యం దొరికింది. దశరథ మహారాజు, కౌసల్య, కైకేయి, సుమిత్రలు అందరూ కూడా చాలా మంచి వాత్సల్యాన్ని ఇచ్చారు. ఫ్రెండ్షిప్ అట్లే ఆగిపోయింది. స్నేహం మళ్ళీ ఇంకో కోరిక ఉండిపోయింది స్వామికి. అయ్యో ఇప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ ఆగిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ కృష్ణ అవతారంలో వచ్చారు. అందుకే చూడండి, కృష్ణుడి యొక్క లీలల్లో అంత సఖులు సఖిలు వీళ్ళే ఉంటారు. ఆటలు ఆటలు పాటలు ఆటలు అందరూ కూడా కలిసి తినడము, ఆడుకోవడము, గోవర్ధనికి వెళ్ళడము, మథురాకి వెళ్ళడము, గోకులానికి వెళ్ళడము, ప్రతిరోజు ఒకరింటికి వెళ్ళి వెన్న దొంగతనం చేయడం, పట్టుబడితే పాపం ఎవరినో ఒకరిని వాళ్ళ చేతిలో పెట్టి పరిగెత్తుకొని రావడం. ఒక రోజు అంటే వెన్న దొంగతనానికి వెళ్ళారు. ఆ రోజు మధుమంగళ కూడా వచ్చాడు. మధుమంగళ అంటాడు, అరే మీరంటే దొంగతనం చేస్తారా, నేను బాపనాయనని, నేను బ్రాహ్మణుని, నేనెందుకు దొంగతనం చేస్తాను, చిచ్చి మీ అందరికి దొంగతనం తప్పని చెప్పేవాడు నేను దొంగతనానికి రాను అనేసి అంటాడు. అప్పుడు ఇంకొకడు అంటాడు, ఏదా ఎక్కడ బ్రాహ్మణుడు అక్కడ శుభమైందంట, మా దొంగతనం సక్సెస్ అయితే నువ్వు రా అని చెప్పేసి పిలుచుకొని వస్తాడంట. అప్పుడు మధుమంగళ అంటాడు, సరే సరే మీ శుభం కోసం అయితే వస్తాం, కానీ మిమ్మల్ని నేను దొంగతనం చేయమనట్లే, నాకు సంబంధం లేదు మీ దొంగతనంలా అనేసి అంటాడంట. ఏ కాదు కాదు, ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటే అక్కడ శుభం అవుతుంది, నువ్వు మంచిగా ముహూర్తం చూసి పెట్టేసి ఒక ముహూర్తం మేము అదే టైంలో వెళ్ళి దొంగతనం చేస్తాం అనేసి అలా పట్టుకొని వస్తారు అనమాట. అక్కడికి వచ్చాక పాపం తను ఏమీ ఆశించాడు, తనకేమి వెళ్ళి తినాలని కూడా ఏమి ఉండదు. అయితే వాళ్ళందరూ దొంగతనం చేశారు, వాళ్ళు తిన్నారు, తర్వాత తీసుకొచ్చి ఇస్తే తింటాడు. పాపం ఎందుకు వద్దన్నాడు అంటే సాక్షాత్ కృష్ణుడే ఇస్తున్నాడు, కృష్ణుడి యొక్క ప్రసాదం స్వీకరించాలి కాబట్టి నా ధర్మము అని చెప్పేసి తీసుకొని తింటాడు. ఆయన అందరూ తెచ్చి పెడితేనే తింటాడు కానీ వెళ్ళి తీసుకోవడం అనమాట. పాపం కొంచెం బొద్దుగా ఉండేవాడు కదా, అసలు ఆ గోపి లేచి తను రాగానే అందరు పారిపోతున్నారు కానీ పాపం తిని పరిగెత్తుతూ ఉన్నాడు. అందరు కిటికీలో నుంచి దూకేశారు. ఈయన బొద్దుగా ఉండేసరికి కిటికీలో ఇరుక్కొని పోయాడు. ఆయన బొజ్జి ఇరుక్కుపోయింది. అయ్యో బయట నుంచేమో కృష్ణుడు తల పట్టుకొని లాగుతున్నాడు, ఈ గోపి ఏమో లోపల నుంచి కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉందనమాట. ఆ మధుమంగళ మధ్యలో ఇరుక్కొని పోయాడు. అలా ఇలా చేసి పిల్లలందరూ కలిసి మధుమంగళని లాగేస్తారనమాట. ఆ విధంగా అదేదైతే స్నేహంలో ఉన్నటువంటి మధురము ఉంది కదా, సాఖ్య ప్రేమని, ఆ ప్రేమను ఆస్వాదించడం కోసం గాను కృష్ణుడు వచ్చాడనమాట. మరి రామావతారంలో ఆయనకు ఉన్నటువంటి రూపానికి ప్రతి ఒక్కరు కూడా మోహపోయారంట. ఋషులు మునులు కూడా రాముని దర్శనం చేసుకుంటే అసలు రాముని పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కలిగిందంట వాళ్ళందరికీ. మరి ఋషులకి మునులు వాళ్ళందరూ చేసే కార్యం ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామజపం చేస్తారు. మరి వాళ్ళకి కలిగినటువంటి కోరికలను కూడా స్వామి తీర్చాలి కాబట్టి కృష్ణ అవతారం తీసుకున్నాడు అనమాట. అందుకే కృష్ణుడి అవతారం తీసుకున్నప్పుడు 16,000 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు. ఈ అమ్మాయిలందరూ దండకారణ్యంలో ఉండి రాముణ్ణి చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తే రాముణ్ణి ఎప్పుడైతే ఏమంటారు మన జనక్పూర్కి రాముడు వచ్చినప్పుడు జనక్పూర్ వాసులందరూ కూడా రాముణ్ణి చూసి మోగిపోతారంట. అసలు రాముని అందాన్ని చూసి చిన్న చితిక పిల్ల ముసలి ఏమి లేదు, వాళ్ళ అమ్మాయిలే కాదు రాముని చూసి అట్రాక్ట్ అవ్వడానికి. రామ అంటేనే ఆకర్షకుడు, రాముణ్ణి చూసి ఆకర్షింపబడని వాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరు కూడా ఆహా అసలు ఏంటి రాముడి యొక్క అందము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మోహపోతారనమాట. ఆ విధంగా ఎవరెవరైతే స్వామిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, స్వామితో ఆడుకోవాలనుకున్నారు, స్వామితో ప్రేమించాలి, ప్రేమలో పడిపోయారు, వాళ్ళందరూ కూడా బృందావనంలో గోపికల్లాగా వచ్చారు వాళ్ళు. ఆ గోపికలందరితో రాస నృత్యం చేస్తాడనమాట కృష్ణుడు. అందుకే కృష్ణుడి యొక్క అవతారం తీసుకున్నాడనమాట. ఆ కృష్ణుడి అవతారంలో చేసినటువంటి లీలల్ని వేరే అవతారంలో చేయలేదు. ఎందుకు, పాపం తను ఏకపత్ని వ్రత ఆయన తీసుకున్నాడు, సంకల్పం తీసుకున్నాడు కాబట్టి అందరి కోరికలను తీర్చడం కోసం గాను, అలానే తనకు ఆ కోరిక మిగిలిపోయింది ఫ్రెండ్షిప్, అదే తీర్చుకోవడం కోసం కానీ కృష్ణుడు అవతారానికి వచ్చాడు. మరి కృష్ణుడు అవతారానికి వచ్చాడు, అన్ని కోరికలు తీరాయా అంటే తీరే సమయానికి ఇంకో మళ్ళీ 3 కోరికలు వచ్చాయట. ఏంటి అంటే అందరిలోకెల్లా ఉత్తమమైన గోపి శ్రీమతి రాధారాణి. కానీ ఈ గోపికలు కూడా వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే కృష్ణుడితో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సంతోషం చూస్తుంటే ఈయన పడేటటువంటి ఆనందం తక్కువ అనిపిస్తుందంట. అదేంటండి ఇన్ని సేవలు తీసుకుంటున్నాడు, ఇంతమంది సేవ చేస్తున్నాడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, చేసేటోళ్ళందరూ పని చేస్తున్నారు,
అవునా కాదా? పని చేస్తుంటే కృష్ణుడికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కృష్ణుడికి సేవ చేసి ఆయన కంటే ఇంకెక్కువ ఆనందంగా ఉన్నారంట. కృష్ణుడు ఆలోచిస్తున్నాడు అనమాట, అసలు ఏముంది నా లోపల, వీళ్ళందరూ నా సేవ చేసి ఇంత ఆనందాన్ని ఎలా పొందారు, వీళ్ళందరూ నా పాద పద్మాల పట్ల ఇంత పిచ్చి ఎందుకుంది వీళ్ళకి అని చెప్పేసి ఆయనకి కోరిక కలిగింది. అసలు నా పాద పద్మాల్లో ఏముంది, వీళ్ళకి అంత ఆకర్షణ ఏముంది, అది నేను రుచి చూడాలి అనేసి అనుకున్నాను. శ్రీమతి రాధారాణి ఉత్తమమైన గోపి. ఆ ఉత్తమమైన గోపి శ్రీమతి రాధారాణి కృష్ణుడికి సేవ చేస్తూ తను పొందేటటువంటి పరవశం ఏదైతే ఉందో అది చూసి మురిసిపోతున్నాడు కృష్ణుడు. రాధారాణిని అడుగుతాడనమాట, అసలు నువ్వు సేవ చేస్తుంటే నేను చాలా ఆనందంగా ఉన్నా, నేను ఎంతో ఆనందంగా ఉన్నా, కాకపోతే నా ఆనందం కంటే నువ్వు పొందేటటువంటి ఆనందం చాలా ఎక్కువ అనిపిస్తోంది అనేసి అంటే రాధమ్మకి చాలా చాలా ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడేసావు, సప్పుడేక కూర్చో అని చెప్తుంది అనమాట. కానీ కృష్ణుడి లోపల కోరిక ఉండిపోయింది. రాధ ప్రణయ భావ, రాధారాణి పొందినటువంటి ఏదైతే ఆ మధురిమ ఉంది కదా, ఆ మధురిమని ఆస్వాదించాలి అని చెప్పేసి తను ఆ కోరిక పెట్టుకున్నాడు అనమాట. అందుకని కలియుగంలో కలియుగ అవతారంగా రాధారాణి యొక్క తత్వంతో కృష్ణుడు స్వయంగా భక్త అవతారంలో వచ్చాడనమాట. అందుకే తన యొక్క రూపము బంగారు మేను ఛాయ. శ్రీమతి రాధారాణి కూడా బంగారు మేను ఛాయ కలిగి ఉంటుంది. కృష్ణుడు నల్లవాడు కానీ రాధమ్మ బంగారు రంగు, ఆ బంగారు రంగుతో వస్తాడనమాట. ఏ విధంగా కృష్ణుడికి సేవ చేయాలి అని ఎప్పుడు తత్పరంగా ఉంటుంది శ్రీమతి రాధారాణి. మరి కృష్ణుడికి సేవ చేస్తూ తను ప్రేమానుభూతిని పొందుతుంది. ఆ విధంగానే చైతన్య మహాప్రభు కూడా కృష్ణుడి యొక్క భక్తి చేసి ఆ కృష్ణుడి యొక్క భక్తిలో ఉన్నటువంటి మధురమని ఆస్వాదించాలి అనే తత్వంతో తను ఆవిర్భవించారు. ఏ విధంగా? కలియుగ అవతారంగా ఆవిర్భవించారు. కలియుగంలో ఉన్న వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారంటే నేను చెప్పాను కదా, వాళ్ళ పని మరిచిపోయి ఎప్పుడైతే ఈ కలియుగం మొదటి పాదంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించే దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు అన్ని చదువుతున్నారంట, వేదాలు శాస్త్రాలు అన్ని నియమాలు అన్ని చదువుతున్నారంట. కానీ దాంట్లో భక్తి ఉత్తమమైందని మాత్రం వాళ్ళకి తెలియదు. చదువుతున్నారు అంతే, గడ 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 ఇది అది అది అని చదివేస్తున్నారు, బుక్కగా పెడుతున్నారు, దండం పెడుతున్నారు, అయిపోతుంది. సంవత్సరాలు పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తున్నాం. ఈ సంవత్సరంలో నువ్వు ఏం నేర్చుకున్నావురా అంటే వాడికి ఏమైనా గుర్తుంటుందా? ఏదో చదివేసిరు, ఎగ్జామ్ రాసిరు, పాస్ అయ్యారు, అయిపోయింది, అంతే కదా, ఏం గుర్తుండదు. ఇట్లే వీళ్ళందరూ కూడా వేద పఠనం చేస్తున్నారు, శాస్త్రాధ్యయనం చేస్తున్నారు, కానీ భక్తి చేయాలని ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తిలో అంత బిజీగా ఉన్నారు. మాంసం తినడం, మద్యపానం చేయడంలో ఎంతో బిజీగా ఉన్నారు. పూజలు చేస్తున్నారంటే ఓన్లీ చండీ యాగాలు, కాళీ పూజలు మాత్రమే చేస్తున్నారు. అంతకు మించిన పూజలు వేరే చేయట్లేదు. ఎందుకు చేస్తున్నారంట? కాళీ మాతకి మాంసం ఇష్టం కాబట్టి మాంసం తినాలి అనే కోరికతో ఆమెకు పూజ చేస్తున్నారు. కానీ ఆ వేదమే చెప్తుంది కాళీ మాంసం తినదు అని. అది అర్థం చేసుకోవట్లేదు, చదువుతున్నారు కానీ రోజు కాళీకి మాంసం ఇష్టం లేదని వాళ్ళు చదువుతున్నారు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళే ఒక రూల్ని రాసేసుకున్నారు. అది సంగతి. మద్యపానం చేయడం, మాంసం తినడంలో ఎంత బిజీగా అయిపోయారంటే మాట వరుసకి కూడా హరి అని ఎవరు అనట్లేరంట. ఆ సమయంలో అద్వైతాచార్య అని ఒక గొప్ప భక్తుడు ఇక్కడ ఆవిర్భవించారు. ఈ అద్వైతాచార్య ఎవరు అంటే మహాశివుడు ఇంకా మహావిష్ణు, వీళ్ళిద్దరి యొక్క అంశావతారమే అద్వైతాచార్య. ఎప్పుడైతే కృష్ణుడు తను ఇక్కడ అవతరించడానికి తను ప్లాన్ చేశాడు, అప్పుడు ఏం చేశాడు? యమునమ్మని తీసుకొని వచ్చాడు, గోవర్ధన్ని తీసుకొచ్చాడు, బృందావనాన్ని తీసుకొచ్చాడు, గోకులాన్ని తీసుకొచ్చాడు, గోపులని గోపికలని అందరినీ కూడా తీసుకొచ్చుకున్నాడు తనతో ఆయన లీలలు చేసేటప్పుడు. అయోధ్యలో కూడా రాముడుగా అవతరించేటప్పుడు మొత్తం సాకేత ధామాన్ని అంతా తీసుకొని వచ్చాడు తను. అయోధ్య ఏదైతే నిజమైన అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో అవన్నీ పరిస్థితులందరినీ కూడా తను తీసుకొని వచ్చాడు ఇక్కడికి. అదే విధంగా కలియుగంలో కూడా స్వామి అవతరించే దానికంటే ముందు ఆయన యొక్క పరికరాలు, ఆయన యొక్క అంగదులు వీళ్ళందరూ కూడా వచ్చేసారనమాట.
చైతన్య మహాప్రభు ఆవిర్భవించే దానికంటే ముందే ఆయన యొక్క ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ సైన్యంలో ఫస్ట్ సైనికుడు ఎవరు అంటే పరమశివుడు, మహావిష్ణు. వీళ్ళిద్దరి అంశాల కలయికతో అద్వైతాచార్యుల వారు పుట్టారు. తనున్నారు. తను పరమ వైష్ణవుడు. తను ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి గురించి చెప్పడానికని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎవరు వినేవాళ్ళు లేరంట. వాళ్ళందరినీ చూసి అద్వైతాచార్య బాధపడుతూ ఉన్నారనమాట. అయ్యో ఏంటి ఈ దుస్థితి. అప్పుడున్న జనాలు తాగడంలో తినడంలో ఉండేవాళ్ళు. ఏమైనా పూజలంటే కాళీమాత పూజ ఇవే చేసేవాళ్ళు. తర్వాత ఇంకేమైనా ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేయడంలో, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడంలో, డబ్బునంతా వృధా చేయడంలో, సమయాన్నంతా వృధా చేయడంలో బిజీగా ఉండేవాళ్ళు. ఎవరు కూడా హరినామాన్ని చెప్పట్లేరు, ఎవరు రామనామాన్ని పలకట్లేదు, ఎవరు కృష్ణనామాన్ని చెప్పట్లేదు. అలా అని చెప్పేసి పోనీ ఎవరైనా ఈ సాధువులు సన్యాసులు ఉన్నారు కదా, వాళ్ళన్నా కనీసం హరినామం చెప్తున్నారా అంటే వాళ్ళు కూడా మాట వరుసకి హరినామం చెప్పట్లేరంట. చూడడానికి కాషాయం తీసుకుంటారు, త్రిదండాలు పట్టుకుంటారు, ఇంటింటికి తిరుగుతారు, కానీ ఎవరు కూడా హరినామం చెప్పట్లేరంట. అంత దుస్థితిలో ఉందంట అప్పుడు ప్రపంచం. ఈ అద్వైతాచార్య ప్రతి ఒక్కరిని చూసి ఏడుస్తున్నాడు. అయ్యో మానవులు వాళ్ళ యొక్క ధర్మాన్ని మర్చిపోయారే, మరి వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించడం. అద్వైతాచార్యుల వారు చెప్పడానికి చాలా ట్రై చేశారు, కానీ తను చెప్తే ఎవరు వినేంత స్థితిలో లేరని చెప్పారు. అందుకని చెప్పేసి అద్వైతాచార్య ప్రతిరోజు శాలి గ్రామానికి గంగా జలం ఇంకా తులసి దళంతో తను రోజు నిత్యం అర్చించి భగవంతుని పిలిచేవాడు అనమాట. స్వామి నువ్వు రా, ఇంకోటి లేదు, ఇంకా నువ్వు దిగిరా అంతే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ ఉద్ధరింపబడతారు, లేకపోతే వీళ్ళందరూ అదో గతికి వెళ్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. అద్వైతాచార్యులతో పాటు చాలా గొప్ప గొప్ప భక్తులు వచ్చారు. నారదుల వారు, ప్రహ్లాదుల వారు, బృహస్పతి, తర్వాత ఇంకా రాధారాణి యొక్క ఎవరైతే సకులు ఉన్నారో వాళ్ళ యొక్క అంశలు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వేరే 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 ప్రదేశాల్లో వాళ్ళందరూ ఆవిర్భవించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా హరినామం చెప్తున్నారు, కానీ ఎవరు కూడా అవ్వట్లేదు. ఎవరిని మార్చలేకపోతున్నారు, ఎవరికి భగవంతుని గురించి చెప్పలేకపోతున్నారు. అంత దుస్థితిలో ఉంది. వీళ్ళందరూ కూడా అసలు అందరిని చూసి ఏడుస్తున్నారంట. మేమేమి చేయలేకపోతున్నాం, వీళ్ళందరూ ఇంత దుస్థితిలో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారంట. ఎవరిలో భక్తి లేదు, ప్రతి జీవుడు ఇలా అయిపోతున్నారు అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ అదో గతిలో పడిపోతున్నారు అని చెప్పేసి మేమేమి ఆ జీవుల కోసం లాభం లేకుండా పోయింది, మేమేం చేయలేకపోతున్నామని మేము అందరూ దేహత్యాగం చేసేద్దాం అనుకున్నారంట, కుమ్ము గూడుకొని. తర్వాత అద్వైతాచార్య అంటారు, అలా కాదు, నేను స్వామిని పిలుస్తాను, ఒకవేళ స్వామి ఇక్కడికి రాకపోతే ఆ స్వామికి నేను సేవకుని కాదు, ఆయన నాకు స్వామి కాదు అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఎంత తీవ్రంగా తను పిలుస్తున్నాడంటే ఇక్కడ తను గంగా తటంలో కూర్చొని తను గర్జిస్తే ఆయన హూంకారం చేస్తే వైకుంఠానికి వినిపిస్తుందంట. వైకుంఠంలో ఉన్న స్వామికి వినిపిస్తోందంట. అమ్మో ఈ రోజు ఈ నాడ ఇంకా నన్ను వదిలిపెట్టాడు అని చెప్పేసి స్వామి పాపం ఇంకా తనకి రావాల్సి వచ్చిందంట ఇక్కడికి. అందుకే నేను కలియుగంలో ఈ భక్తావతారంలో ఎందుకు వచ్చాను ఒక కారణం అంటే అద్వైతాచార్య అని చెప్తారనమాట. ఆ గౌరాంగుడు ఆవిర్భవించినటువంటి స్థలము మాయాపూర్, ఇప్పుడు మనకున్నటువంటి భారతదేశంలో వెస్ట్ బెంగాల్. గంగా తటంలో చైతన్య మహాప్రభు శచీమాత ఇంకా జగన్నాథ మిశ్రులకి ఆవిర్భవించారు. శచీమాత ఇంకా జగన్నాథ మిశ్రుల్ని నందబాబా యశోదమ్మ అని, లేకపోతే దేవకి వసుదేవులని చెప్తారనమాట. వాళ్ళ యొక్క అంశాలతో వాళ్ళు వచ్చారు. స్వయంగా గౌరంగ కృష్ణుడు అనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఇక్కడ ఆవిర్భావం తీసుకున్నాడు అనమాట. ఈ హోలీ రోజే ఏదైతే హోలీ పౌర్ణిమ ఉందో, హోలీ పౌర్ణిమ రోజు చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి రోజు. ఏ విధంగా అయితే జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేసుకుంటామో అలానే ఈ గౌర్ పూర్ణిమ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. అలానే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఉపవాసం ఉండి సాయంత్రం తను పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో తను పుట్టాడనమాట. ఎప్పుడైతే చంద్రుడు ఉదయించాడో అప్పుడు పుట్టాడు. అందుకోసంగానే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకు కృష్ణుడు మధ్యరాత్రి పుట్టాడు కాబట్టి మధ్యరాత్రి వరకు ఉపవాసం ఉంటారు కదా. ఈ గౌర్ పూర్ణిమ రోజు అందరూ సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఆ రోజు ఎక్కువ జపం చేస్తారు. ఆ విధంగా సో టౌన్షిప్ లో సెలబ్రేషన్స్ అవుతాయి. నాకు ఇంకా టైం ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది ఆ రోజు. సో మరి అది ఎప్పుడు చేస్తారో తెలియదు, ఇంకా షెడ్యూల్ రాలేదు, వచ్చాక చెప్తాను. నాకు తెలిసి ఆ రోజు చేస్తారో నెక్స్ట్ డే చేస్తారో కూడా తెలియదు.
అలా. సో హరే కృష్ణ. మళ్ళీ ఇంకా గౌరంగ గురించి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా? చైతన్య మహాప్రభు పట్ల మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. మేము ఆయననే దేవుడిగా ఎందుకు అనుకోవాలంటే విష్ణు సహస్రనామంలో భీష్ముడు కూడా చెప్పాడు. నా దగ్గర శ్లోక ఇప్పుడు లేదు, కానీ విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఆ బుక్ మర్చిపోయాను నేను. హేమాంగో గౌరాంగ అను హేమంగానే వస్తుందమ్మా. అదే చైతన్య మహాప్రభు. ఎప్పుడైతే గంగాదేవి భీష్ముడిని తను తీసుకెళ్లి విద్యాభ్యాసం చేయిస్తుంది కదా, విద్యాభ్యాసం చేయించిన తర్వాత తను ఒకరోజు నవద్వీప్ మండలానికి అమ్మ కొడుకులు ఇద్దరు తిరుగుతూ వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ జాను ఋషి ఉంటారు నవద్వీప్ మండలంలో. ఆ జాను ఋషి దగ్గరికి భీష్ముడిని కొన్ని రోజులు వదిలిపెడుతుంది అనమాట. ఎందుకు అంటే ఆయన విద్యాభ్యాసం చేసి బృహస్పతి దగ్గర నేర్చుకుంటాడు. తర్వాత చాలా గొప్ప గొప్ప ఋషులు మునులు ఎవరైతే అందరి దగ్గర ఉన్న విద్యాభ్యాసం ఆయన కళలు నేర్చుకోవడం కోసం కానీ ఆ ప్రతి ఒక్క దగ్గరికి తను తీసుకెళ్తుంది గంగాదేవి. తీసుకెళ్ళినప్పుడు ఆ జాను ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాను ఋషి గంగా తటంలో వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది ఆయన ఆశ్రమం. ఆ ఋషి దగ్గర భీష్ముడు కొన్ని రోజులు ఉంటాడనమాట. ఉన్నప్పుడు భీష్ముడికి జాను ఋషి చెప్తాడనమాట, గౌరాంగ మహాప్రభు ఆవిర్భవించబోతున్నాడు, ఆయనే సాక్షాత్ కృష్ణుడు అన్న విషయాన్ని తన ఉపదేశాల్లో చెప్తాడు. అందుకే భీష్మదేవుడు ఎప్పుడైతే తన శరీరం వదిలేటప్పుడు మహాభారతంలో భీష్మ పర్వంలో మన విష్ణు సహస్రనామం ఉంది. ఆ విష్ణు సహస్రనామంలో గౌరాంగ మహాప్రభు ఆవిర్భవిస్తున్నారన్న విషయం భీష్ముడు చెప్తాడు ఆయన యొక్క ప్రార్థనలో. శ్రీమద్ భాగవతం చెప్తుంది, స్కంద పురాణం చెప్తుంది, పద్మ పురాణం చెప్తుంది, అగ్ని పురాణం చెప్తుంది. ఎన్నో పురాణాల్లో భగవంతుడు కలియుగ అవతారం చైతన్య మహాప్రభు అని చెప్పేసి చెప్తుంది. ప్రతి ఒక్క పురాణం కూడా కలియుగ ధర్మం హరినామం చేయడమే అనే చెప్తుంది. కాకపోతే అది ఎవరు ప్రచారం చేయలేదు. ఎందుకంటే మన పురాణాలు చదువుకోలేదు కదా, మనం ఒకటే చదువుకుంటాం. ఏంటి అంటే మనకి నచ్చినవి వండుకోవడం కోసం కానీ మనం ఏ పూజలు చేయాలి అదొకటే చదువుకుంటాం మనం. కానీ నిజంగా అది ఏ వేదం మనకి ప్రమోట్ చేసింది అది మనం చదవం. అది మరి ఇది చేస్తే మనం ఎంత లాభం పొందుతున్నాము, మనం ఎంత నష్టం పొందుతున్నాం అన్నది కూడా మనం చదువుకోవట్లేదు. అందుకే వేద పఠనం చేయాలి అంటారు. మరి మనం కలియుగంలో ఉన్నాం, వేద పఠనం మనం చేయలేం కదా, మనకు అర్హతే లేదు. కలియుగంలో ఉన్న బ్రాహ్మణ్స్కి అర్హత లేదా వేదాలు చదవడం. ఎందుకంటే శుచి, శుభ్రత, దమనం, తపస్య అవన్నీ వాళ్ళే చేయలేరు. ఇప్పుడు ఇంకా మనం ఎక్కడ చేయగలుగుతాం? స్త్రీలు అసలకే అర్హత లేదు. అందుకే వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం చదువుకుంటామో మొత్తం వేదాల సారం చదివినట్టే. మనమేం సృష్టించలే, అది వ్యాసుడే ఇచ్చాడు. వేదాలని రచించినటువంటి వ్యాసదేవుడే శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చాడు. శ్రీమద్ భాగవతం చెప్తుంది కలియుగ అవతారం చైతన్య మహాప్రభు అనేసి. అందుకే రాధాకృష్ణ అన్యనహి ఏకీ గౌర, ఒక్క గౌరాంగుడే రాధాకృష్ణులు. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా గౌరాంగ, ఇంకా రాధారాణి యొక్క భావంతో వచ్చాడు. తను స్వయంగా వచ్చి భక్తి ఎలా చేయాలి, భజన ఏ విధంగా చేయాలో నేర్పిస్తున్నాడు. మన పని మనం మర్చిపోయాం కదా, ఆ పని నేర్పియడానికి వచ్చాడు తను. ఆ పని నేర్చుకుంటే అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. లేకపోతే మళ్ళీ ఇక్కడే 86 లక్షల్లో పుట్టడమే ఇంకా మన పని. చీమా, దోమ, నక్క, పిల్లి తిరుగుదామా? వద్దు కదా. యాత్ర చేయడం చాలా ఈజీ. మళ్ళీ అమ్మ పొట్టలోకి వెళ్ళి, అమ్మ పొట్టేమన్నా ఏసీ రూమా? ఏముంటుంది అక్కడంతా మలమే ఉంటుంది. అక్కడ ఏముంటాయి? బ్యాక్టీరియాలు ఉంటాయి, తింటే మండుతుంది. లోపల బొజ్జల్లో ఉన్న పిల్లోడంటే ఏడుస్తాడంట, స్వామి నాతో నవ్వట్లేదు, నేను ఎలాంటి మురికి కుంటలో ఉన్నానంటే నన్ను బయటికి తీ స్వామి, నేను బయటకు వచ్చి నీ పూజ చేస్తా అని మొక్కుతాడంట. బయటకు వచ్చి ఏం చేస్తున్నాం? మన పూజ మనమే చేసుకుంటున్నాం, ఆయన పూజ చేస్తానే లేదు. అందుకే మన పని మర్చిపోతున్నాము. బొజ్జలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాము, ఎందుకంటే కష్టమవుతుంది. అక్కడ జఠరాగ్నిలో మండిపోతూ ఉన్నాం. చర్మం ఎంత లేత ఉంటుంది. అమ్మ జఠరాగ్ని, మలపు సంచి, మూత్రపు సంచిలో వేలాడుతూ ఉన్నాం. అది కూడా ఉల్టా. మనకేమైనా ఆసనం ఉందా? ఎవరన్నా చైర్ ఇచ్చారా? సోఫా ఇచ్చారా కూర్చోవడానికి?
ఉల్టా లట్కాయించున్నాము అమ్మ బొజ్జలో. అప్పుడు ఏం చేస్తున్నాము, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి మొక్కుతున్నాం, స్వామి నన్ను బయటికి తీసుకురా, నేను నీకు పూజ చేస్తా, నిన్ను తలుచుకుంటా, నేను మళ్ళీ ఇక్కడికి రాను. ఈ ఏదైతే ఇది ఉంది కదా, ఈ తల్లి బొజ్జ అనేది ఉంది కదా గర్భము, ఈ గర్భంలోకి నేను మళ్ళీ రాను, ఈ వేదనని నేను అనుభవించను అని మనం ప్రార్థించి 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 ఇక్కడికి వచ్చాము, పని మర్చిపోయాం, కథ. అందుకే భగవంతుడు అవతారం తీసుకోవాల్సి వస్తుంది. ఆచార్యులు మళ్ళీ మళ్ళీ వాళ్ళు రావాల్సి వస్తుంది. ఆచార్యులు కృష్ణుడి దగ్గర ఉంటారు, వాళ్ళకేం అవసరం లేదు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జ్వరాలు, మోకాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ సంసారాలను ఈదుకుంటూ మనందరినీ ఉద్ధరించాల్సిన అవసరం వాళ్ళకి నేనే లేదు. కాకపోతే వాళ్ళు మనకు వచ్చి నేర్పించాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆవిర్భావం తీసుకుంటూ ఉంటారు. అందుకే రామానుజాచార్య, మధ్వాచార్య, ఆల్వారులు, తర్వాత ప్రభుపాద, షెగ్గు స్వాములు, వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అంటే మనకు నేర్పించడం కోసం వచ్చారు. మరి అలాంటి నేర్పించడానికి వాళ్ళంత గొప్ప వాళ్ళు వచ్చి నేర్పిస్తున్నారంటే మనం నేర్చుకోవాలి, మన పనిని మనం నేర్చుకొని మళ్ళీ ఆ మలమూత్రాల సంచి అయినటువంటి తల్లి గర్భంలోనికి వెళ్ళకుండా ప్రయత్నించాలి. అదే మన యొక్క నిజమైన పని. లేకపోతే మళ్ళీ ఆ సంచిలోకి వెళ్ళడమే కాదు, ఇక్కడ ఇంకెన్నో అనుభవించాల్సి వస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు పడేటటువంటి కష్టాలే చాలా గొప్పవి అనుకుంటున్నాం, కానీ మనకి తెలియని కష్టాలు చాలా ఉన్నాయి. ఇంకా అది అనుభవించేటప్పుడు తెలుస్తుంది బాధ. ఎప్పటికప్పుడు పాత కష్టం అయిపోయింది కదా అనుకుంటున్నాం, కానీ అది గుర్తుకొస్తే ఎంత వేదన అనుభవించామో తెలుస్తుంది. అవసరమా ఇవన్నీ మనకి? ఎందుకు వచ్చిన బాధ? హాయిగా హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా. అందుకే భగవంతుడి యొక్క నామజపం చేయమని చెప్పారు. అందుకే చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చి మనం పూజించలేము, అర్చించలేము, తపస్సు చేయలేము, యజ్ఞం చేయలేము. అసలు ఎంత క్వాలిఫైడ్ కదా, ఏమి చేత కాదు మనకి, అంత డిగ్రేడెడ్ పీపుల్ మనం, ఏమి చేత కాదు. అయినా కానీ భగవంతుడు నా నామాన్ని జపించండి చాలు, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అని చెప్తున్నారు. అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తే చాలు, మన యొక్క పని మనం తెలుసుకున్నట్టే. ఆ మంత్రమే మనని మన గమ్యానికి చేరవేరుస్తుంది. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ వచ్చే వారం చైతన్య మహాప్రభు ఏ ప్లేస్లో పుట్టారు, ఏంటి విశేషాలు అవన్నీ చెప్పుకుందాం, ఇంకొక వారం ఉంది కాబట్టి. ఓకేనా? హరే కృష్ణ.